కౌశిక్ ఒక తుంటరి కుర్రాడు. 6th క్లాస్ చదువుతున్నాడు. కరోనా వల్ల ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు. ఇతను ఎంత అల్లరివాడంటే ఆన్లైన్ క్లాసులు మొదలైనప్పటి వరకు 6 నెలలవుతుంటే ఇంతవరకు ఒక్క 10 క్లాసులు కూడా అటెండ్ అవ్వలేదు. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే ల్యాప్టాప్లో స్క్రీన్ ఆన్ చేసి పెట్టి ఫోన్లో పబ్జీ ఆడుకుంటూ ఉంటాడు. Okay students, today we will discuss about some of the health benefits of chicken. కౌశిక్ తన పబ్జీ గేమ్లో మునిగిపోయి ఉంటాడు. క్లాస్లో ఏం జరుగుతుందో కూడా అతనికి తెలీదు. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్, విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. అప్పుడు టీచర్, కౌశిక్, వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది అంటూ కౌశిక్ ని ప్రశ్నిస్తుంది. అప్పుడు కౌశిక్, సారీ టీచర్, వాడు నా తమ్ముడు, పక్కకే ఉన్నాడు, బయటికి పంపిస్తున్నా ఇప్పుడే అంటూ తన తప్పుని కవర్ చేసుకుంటాడు. క్లాస్ సీరియస్గా రన్ అవుతోంది. ఏయ్ నా కొడుకుని సంపు, ఏ స్కోప్ తీసుకో, స్కోప్ తీసుకో. మళ్ళీ క్లాస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఈసారి టీచర్ చాలా సీరియస్ అవుతుంది. ప్లీజ్ లీవ్ ద క్లాస్ ఇమీడియట్లీ. ఓకే థ్యాంక్స్ టీచర్, బాయ్. ఇంకో గేమ్ ఆడుకుంటా. టీచర్కి కోపం చిర్రెత్తుకొస్తుంది. ఇలాగైతే కాదు గాని వీడి పేరెంట్స్కి చెప్పాలి అని డిసైడ్ అయిపోతుంది. కౌశిక్ అప్పుడే నిద్రలేచి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. రేయ్, ఎక్కడికి రా? హాలిడే రోజు చదువుకోవాలని తెలియదా? ఎక్కడికి వెళ్తున్నావు? నీ అసంటోడే బండిలో పెట్రోల్ కార్స్ ఎక్కువ అవుతున్నదని దాంట్లో నీళ్లు కలిపిండట. బండి పోయింది, పెట్రోల్ పోయింది, కక్కుర్తి పడ్డందుకు. దీంట్లో కక్కుర్తేమున్నదిరా? మరి ఏమున్నది డాడీ, వారం రోజులు ఆన్లైన్ క్లాసులు వింటున్నా కదా, సండే కూడా ఆడుకోనియరా? సరే పో. కౌశిక్ వెళ్ళగానే రాజుకి స్కూల్ నుండి ఫోన్ వస్తుంది. హలో రాజుగారు, మీ అబ్బాయి స్కూల్ నుండి కాల్ చేస్తున్నాం. మేడం చెప్పండి. మీ అబ్బాయి ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నాడండి. క్లాసులు అస్సలు అటెండ్ అవ్వట్లేదు. చెప్పిన మాట వినడం లేదు. మీరైనా కొంచెం చెప్పండి వాడికి. అవునా? ఈ విషయం నాకు తెలియదు. ఇన్ని రోజులు వాడు క్లాసులు వింటున్నాడు అనుకుంటున్నా. వాని గురించి నేను చూసుకుంటా. కౌశిక్ అసలు క్లాసులు వింటున్నాడా లేదా అని తెలుసుకోవడానికి రాజు ఒక ప్లాన్ వేస్తాడు. ఎప్పటిలాగే కౌశిక్ తన రూంలోకి క్లాస్ అటెండ్ అవడానికి వెళ్ళాక ప్లాన్ ప్రకారం వైఫై ఆఫ్ చేసేస్తాడు. కౌశిక్ అది ఏమీ పట్టించుకోకుండా తన ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. క్లాస్ టైం అయిపోతుంది. ఏమ్రా, క్లాస్ విన్నావా? అఫ్ కోర్స్ డాడ్. ఇవాళ ఏం చెప్పిండ్రో తెలుసా? పిల్లలను ఎగ్జామ్స్ గురించి ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, గేమ్స్ కూడా ఆడుకొనియాలి, అప్పుడప్పుడు సినిమాలకు కూడా తీసుకుపోవాలి, మధ్యలో పాప్కార్న్ కూడా కొనియాలి, అయిపోయినాక డిన్నర్కు తీసుకుపోవాలి. ఇవి కూడా చెప్పిండ్రా? కోపం వెటకారంతో మాట్లాడతాడు. ఈయనేంటి తేడాగా మాట్లాడుతున్నాడు అంటూ కౌశిక్ కంగారు పడతాడు. అబ్బా, ఎలక్షన్స్ లేకుండానే ముఖ్యమంత్రి అయినట్టు నీకు ఇంటర్నెట్ లేదే క్లాసులు అటెండ్ అయిన వారా నా కొడక? ఉండు, నీ సంగతి చెప్తా. కౌశిక్ ని కొట్టడానికి వెళ్ళాడు. కౌశిక్ అక్కడి నుంచి పారిపోయాడు. ఒక ఊళ్ళో వేణు అనే అతను ఉండేవాడు. అతని పేరు వేణు అయినా కూడా అందరూ అతన్ని గాలిగాడు గాలిగాడు అని పిలిచేవారు. ఒకరోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారు. పోలీస్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఏరా, ఎందుకు చేసావా పని? ఏ పని సార్? ఏ పనా అంటే పొద్దున్న చేసిన పని మధ్యాహ్నం కల్లా మర్చిపోయావా? పొద్దున చేసిన దాని గురించి అడుగుతున్నారా? అవును, ఎందుకు చేసావు? ఏంటి సార్ అలా అడుగుతారు? పొద్దుగాల లేవగానే కడుపు గడగడ అన్నది, బాత్రూమ్కి పోయినా పని కానిచ్చిన. ఆ మాట వినగానే ఇప్పుడు చెప్పు, ఎందుకు చేసావు? షోరూమ్ లో కొత్త కారు కొంటే టెస్ట్ చేస్తారు కదా సార్, నేను అలాగే దీపావళి వస్తుంది కదా అని బాంబులు కొని అవి పేలుతాయి లేదో అని
ఆ షాపులోనే టెస్ట్ చేశా. బాంబు పేలింది, షాపు పేలింది. మీరే చెప్పండి, ఇంట్లో నా తప్పేమన్నా ఉందా? నీ తప్పేం లేదురా. లాఠీ తీసుకుని వేణు రిలీజ్ అయ్యి ఇంటికెళ్తున్నాడు. బొక్కలు కుట్టిండు, నాకెన్నడన్నా దొరక్కపోతాడా? ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి వేణు తల మీద తన కాళ్లతో కొట్టి పైకెగిరింది. వేణు తల మీద చెయ్యి పెట్టుకుని ఈ కలిపీకి పడేస్తా పో అని అనుకుంటూ ముందుకెళ్తున్నాడు. నెత్తంతా పాడు చేసినావు కదనే. ఆ పక్షిని పట్టుకుని ఏంటి పోతు మొగలే నన్ను చూసి పారిపోతారు. ఆఫ్టర్ ఆల్ పిట్టవి నా నెత్తి మీద రెట్టేస్తావే నువ్వు. నిన్నేం చేస్తానో చూడు. నీ రెక్కలు విరిచి మెడకాయ కోసి మసాలా వేసి కూర వండుకోకపోతే నా పేరు తేనెగాడే కాదు. ఆ పక్షి రెక్కలు పట్టుకుని మెడ విరవబోతూ ఉండగా వద్దు వద్దు, ఆ పక్షిని ఏం చెయ్యొద్దు అనే వాయిస్ వినిపించింది. సోడా బుడ్డి అద్దాలు పెట్టుకుని ఒక అతను వస్తుండడం కనిపించింది. అతను వేణు దగ్గరకొచ్చి ఆ పక్షిని ఏం చెయ్యొద్దు. ఆ పక్షిని ఈ రిమోట్ తో కంట్రోల్ చేసి నేనే రెట్ట వేయించాను. ఏంది? ఆ రిమోట్ తోని ఈ పక్షిని ఆడించి నా మీద రెట్టేయించినావా? ఎట్లా కనబడుతున్నా నేను? సప్పుడు చేయకపో, ఈ పిట్టని పొట్టలు పెట్టుకునడే ఇయ్యాలా? వద్దు, కావాలంటే నన్ను శిక్షించు, ఆ పక్షిని ఏం చెయ్యకు. అట్లయితే ఆ పక్షికి బదులు నువ్వు శిక్ష అనుభవించాలి. సరే, నడువైతే. ఆ పక్షిని వదిలేసి ఆ సైంటిస్ట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. ఒక చీకటి గదిలాంటి చోటుకు తీసుకెళ్లి కుర్చీలో కట్టేసి సైంటిస్ట్ ముందు కూర్చుని ఈ చుట్టుపక్క ఊళ్ళో వాళ్ళు నన్ను ఏమంటారు తెలుసా? తెలీదు. సైకో అంటారు. బాగుంది పేరు. సైకో అంటే పేరు కాదు, బిరుదు. ఈ జనాలు నాకిచ్చిన బిరుదు సైకో. ఇందాకేంటన్నావు? ఆ పక్షిని రిమోట్ తో కంట్రోల్ చేసి నా మీద రెట్టేయించావా? నేనేమన్నా ఎర్రి పువ్వులా కనిపిస్తున్నానా? అవును. ఏంటి? అది రిమోట్ తో కంట్రోల్ చేసింది. అవును అంటున్నా. అట్టెట్లా కంట్రోల్ చేస్తావు? నాకు చూపెట్టు. ఇదిగో, ఈ పచ్చ బటన్ ప్రెస్ చేస్తే రిమోట్ ఆన్ అవుతుంది. చాలు, నాకు మొత్తం ఎరుకైంది అని సైంటిస్ట్ చేతిలో నుంచి రిమోట్ లాక్కుని ఉండండి, నీ సంగతి చెప్తా. ఆ రిమోట్ ఆన్ చేసి ఒక పక్షిని రప్పించాడు. ఆ పక్షితో అందర్నీ పొడిపిస్తూ ఉన్నాడు. అందరూ ఆ పక్షికి దూరంగా పారిపోతున్నారు. వేణుని స్టేషన్లో కొట్టిన పోలీస్ చూశాడు. ఏమైంది భయ్యా అట్లా ఊరుతున్నారు? అరే ఆగండి. కరెక్ట్ టైంకి వచ్చినావు. నన్ను స్టేషన్లో వేసి కొట్టినావు కదా, ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ఆ చుట్టుపక్కల ఉన్న వందల కొద్ది పక్షుల్ని రప్పించాడు. వాటిని పోలీస్ మీదకు పంపించి పొడిపిద్దాం అనుకుని ఆ రిమోట్ ఆపరేట్ చేశాడు. కానీ ఆ రిమోట్లో బ్యాటరీ డౌన్ అయింది. పక్షులు కంట్రోల్ అవ్వట్లేదు. ఏమైంది? ఆ రిమోట్ని ఎలా పడితే అలా ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అన్నీ ఒకేసారి వేణు మీద రెట్టేశాయి. అది చూసి అందరూ నవ్వుకున్నారు. వేణు ఏడుస్తూ ఉన్నాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.